ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదురు చూస్తున్న అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో గౌరవ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ పెన్షనర్ల పక్షాన నిలబడి ఒక సంచలన తీర్పును వెలువరించిందండి. ఇక విషయంలోకి వెళ్తే సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు కొంత వయసు దాటిన తర్వాత అదనపు పెన్షన్ అందజేస్తారు. అయితే ఈ వయసు లెక్కల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అసలు వివాదం ఏంటంటే ప్రభుత్వం ఇప్పటివరకు 70 ఏళ్ల నుండి 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే 10% అదనపు పెన్షన్ ఇస్తామని వాదిస్తూ వచ్చింది. అంటే దీనివల్ల పెన్షనర్లు ఒక పూర్తి సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు లబ్ధిని కోల్పోతున్నారు. ఇక పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు అత్యంత మానవీయ కోణంలో ఆలోచించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్లకు 70 ఏళ్లు నిండాల్సిన అవసరం లేదు. 70వ ఏట అడుగు పెట్టిన వెంటనే అంటే 69 ఏళ్లు పూర్తి కాగానే ఈ 10% అదనపు క్వాంటం పెన్షన్ చెల్లించి తీరాల్సిందే. కోర్టు తీర్పు వల్ల పెన్షనర్లు ఒక సంవత్సరం ముందే ఈ ఆర్థిక వెసులుబాటును పొందుతారు. ఇది వృద్ధాప్యంలో మందుల ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు కొండంత అండగా మారుతుంది. అలాగే పెన్షనర్లను ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఈ బకాయిలను లెక్కించి వారికి అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చారిత్రాత్మక తీర్పు కేవలం 70 ఏళ్ల వారికే కాకుండా భవిష్యత్తులో మరియు వయస్సు వర్గాలకు 80, 85, 90 ఏళ్ల వారికి కూడా ఒక మార్గదర్శకంగా మారుతుంది. 70 ఏళ్ల వయసులో 10% పెన్షన్ పెరగడం అంటే నెలకు కనీసం 2000 నుంచి 5000 వరకు అదనంగా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా తమకు రావాల్సిన హక్కును సకాలంలో పొందడం పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. గతంలో 71 ఏళ్లు వచ్చాక ఈ ప్రయోజనం పొందిన వారు కూడా తమకు రావాల్సిన ఒక ఏడాది బకాయిలను అడిగే అవకాశం ఏర్పడింది. ఇక హైకోర్టు తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సామాన్య పెన్షనర్ సాధించిన నైతిక విజయం. ఏపీ ప్రభుత్వం ఈ తీర్పును వెంటనే అమలు చేసి జనవరి నెల నుంచి అదనపు పెన్షన్ అందజేయాలని అందరూ కోరుకుంటున్నారు.